బ్రేకింగ్ న్యూస్ రోడ్డుపైన అమ్మాయి ఒంటరిగా వెళుతోంది కదా అని బ్రెయిన్లో వంకర బుద్ధి వచ్చిన ఒక యువకుడు అమ్మాయిని టచ్ చేయాలని చూశాడు. ఆ తర్వాత ఏం జరిగిందో మీకు ఇప్పుడు నేను దృశ్యాలు చూపించబోతున్నాను. ఆ దృశ్యాలు ఒక్కసారి చూడండి. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లో చోటు చేసుకుంది. ఒక అమ్మాయి ట్యూషన్ ముగించుకొని ఒంటరిగా రోడ్డుపైన వెళుతోంది పట్టపగలు. చూడండి ఒక్కసారి ఆ ఘటన. ఉత్తరప్రదేశ్లో ఒక అమ్మాయి పుస్తకాల బ్యాగ్ వీపుకు వేసుకొని వెళ్తుంది. చూడండి, బైక్ పై వస్తున్నాడు. వాడు ఏం చేశాడో తెలుసా? ఆ అమ్మాయిని నడుం మీద చేయి వేశాడు. ఆ అమ్మాయి నడుచుకుంటూ వెళ్తుంది. ఎదురుగా ఒక బైక్ పైన వస్తున్నాడు. చూడండి ఒకసారి. వాడు ఆ అమ్మాయి నడుంపై చేయి వేశాడు. బైక్ పై వెళుతూ ఎదురుగా వస్తున్న అమ్మాయిని చూసి ఆ సందులో ఎవరూ లేరు అని వాడి బ్రెయిన్లో వంకర బుద్ధి పుట్టింది. ఆ అమ్మాయిని టచ్ చేశాడు. ఆ తర్వాత అక్కడ ఆ దృశ్యాలన్నీ కూడా సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. ఆ అమ్మాయి పోలీస్ స్టేషన్ వెళ్ళి కంప్లైంట్ చేసింది. ఎక్కడ జరిగింది, ఏం జరిగింది అనే విషయాలు నేను చెప్పబోతున్నాను. కానీ వాడు ఆ అమ్మాయిపై చేయి వేసిన తర్వాత ఏం జరిగిందో మీరు చూడండి. ఆ తర్వాత మిగిలిన విషయాలు మాట్లాడుకుందాం. ఒకసారి పీసారు ఆ దృశ్యాలు ప్లే చేద్దాం. చూడండి, ఆ అమ్మాయి పైన చేయి వేశాడు. అమ్మాయి ఒక్కసారిగా అవాక్ అయింది, షాక్కు గురైంది అమ్మాయి. చూడండి ఒకసారి మొదటి బాక్స్లో అదిగో ఆ అమ్మాయి పైన చేయి వేశాడు, పొట్ట పైన చేయి వేశాడు, నడుం పైన. బైక్ పై వెళుతూ ఒక్కసారిగా షాక్కు గురైన అమ్మాయి వెనక్కి తిరిగి చూసింది, షాక్ అయింది, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసింది. ఆ తర్వాత వాడికి పట్టిన గతి ఏంటో తెలుసా? రెండో బాక్స్లో మీరు చూడండి. ఇప్పుడు బైక్ పై వెళ్తున్నాడు, పెద్ద హీరోని అనుకున్నాడు, నెత్తికి టోపీ పెట్టుకున్నాడు. చూడండి ఇప్పుడు కుంటుకుంటూ వస్తున్నాడు. చీకటైంది, వాడిని పట్టుకున్నారు, కాళ్ళు విరగొట్టారు. ఇది యోగి మార్క్ ట్రీట్మెంట్. ఉత్తరప్రదేశ్లో జరిగింది ఈ ఘటన. ఉత్తరప్రదేశ్లో ఈ ఘటన చోటు చేసుకుంది. రోడ్డుపై బాలిక ఒంటరిగా వెళుతోంది. బైక్పై వాడు వస్తూ ఉన్నాడు. వాడు వస్తూ ఉన్నప్పుడు వాడి బ్రెయిన్లో ఒక వంకర బుద్ధి పుట్టింది. చూడండి, అదిగో బైక్పై వస్తున్నాడు. ఏమనుకున్నాడో వాడి గురించి ఆ సమయంలో బహుశా వాడి గురించి వాడు ఏమనుకుని ఉంటాడో మీకేమన్నా అనిపిస్తే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఆ కమెంట్ నేను చదివి వినిపిస్తాను. ఆ బైక్పై వస్తూ ఉన్నాడు, అమ్మాయికి దగ్గరగా వెళుతున్నాడు, అటువైపుగా వెళుతున్నాడు. అమ్మాయి లెఫ్ట్ సైడ్లో నడిచి వెళుతూ ఉంది. వాడు వస్తూ ఉన్నప్పుడు అమ్మాయిని చూసిన తర్వాత అమ్మాయికి దగ్గరగా వెళ్ళాడు. ఆ తర్వాత ఆ సందులో ఎవరు లేరని అనుకున్నాడు. తన చేత్తో అమ్మాయిని టచ్ చేశాడు. ఆ తర్వాత పోలీసులు వాడి కాళ్ళు ఎరగొట్టారు. చూడండి ఒకసారి, షాక్కు గురైంది. ఇదిగో రెండో బాక్స్లో చూడండి. వీడి కోసం పోలీసులు బృందాలుగా గాలించారు. ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ ఆ దృశ్యాలు చూసిన తర్వాత స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. బహుశా ఇలాంటి వాళ్ళని ఎన్కౌంటర్ చేయాలని అంటూ ఉన్నారు. చూడండి, అప్పుడు అనుకున్నాడు నేనేదో పెద్ద హీరోని అని అనుకున్నాడు, పెద్ద పోకిరి అని అనుకున్నాడు. ఏదో ఇడియట్ సినిమాలో హీరోలాగా ఫీల్ అయ్యి ఉంటాడేమో బహుశా. కానీ ఆ తర్వాత చూడండి, పోలీసులు ట్రీట్మెంట్ ఇచ్చేసరికి అసలు ఏం జరిగిందో చూడండి. అంటే వీడి హీరోని అనుకుని ఉంటాడు, విలన్ బుద్ధి బయట పెట్టాడు. ఆ తర్వాత ఉత్తరప్రదేశ్ పోలీసులు యోగి ఆదిత్యనాథ్ ఆదేశాలతో కాళ్ళు ఎరగొట్టి తీసుకొస్తూ ఉన్నారు. అప్పుడు వంకర బుద్ధి పుట్టింది, ఇప్పుడు కాలు వంకరగా మారింది. ఆ దృశ్యాలు చూస్తే మీకు ఏమనిపిస్తుందో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఉత్తరప్రదేశ్లో బరేలీలో జరిగింది ఈ ఘటన. రోడ్డుపై ఆ బాలిక ఒంటరిగా వెళుతోంది. ఆ బాలిక ఒంటరిగా వెళుతూ ఉంటే దూరం నుంచి చూశాడు. ఆ బాలికకు చూడండి దగ్గరగా వస్తూ ఉన్నాడు. పాపం ఆ బాలిక బుక్స్ బ్యాగ్ భుజానికి తగిలించుకొని వెళుతూ ఉంది. నిజానికి పట్టపగలను కూడా చూడకుండా అంటే తప్పే. అంటే రాత్రి చేయొచ్చా అనే క్వశ్చన్ మార్క్ వస్తూ ఉంటుంది. ఒక బాలిక ఒంటరిగా వెళుతోంది అంటే ఆ బాలిక వైపు దుర్బుద్ధితో చూడటం అనేది అత్యంత దుర్మార్గమైన ఆలోచన విధానం. అది ఉత్తరప్రదేశ్లో చోటు చేసుకుంది ఈ ఘటన. ఆ తర్వాత ఒక్కసారి వెనక్కి తిరిగి చూసి ఆ బాలిక అటు వెళ్ళిపోయింది. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది, పోలీసులకు ఫిర్యాదు చేశారు. అక్కడికి వచ్చి చూసిన తర్వాత ఆ సీసీ ఫుటేజ్ను పోలీసులు సేకరించారు. వెంటనే వాడి కోసం బృందాలుగా గాలించారు. చూడండి, పోలీసులు అటొక చేయి ఇటొక చేయి వేసుకొని నరవటానికి అవకాశం లేకుండా కాలుకి క్లాత్ కట్టుకొని కుంటుకుంటూ వస్తున్నాడు. చూసారా, వాడే. ఆ సమయంలో బహుశా నేను పెద్ద హీరోని అనుకుని ఉంటాడు, విలన్ బుద్ధి బయట పెట్టాడు. రెండో బాక్స్లో కాళ్ళు ఎరగొట్టేసరికి కుంటుకుంటూ వస్తూ ఉన్నాడు. ఎందుకు చేశాను రా నాయన ఈ పని అని అనుకుని ఉంటాడు కదా బహుశా. మీకేమనిపిస్తుంది ఆ దృశ్యాలు చూస్తూ ఉంటే? రోడ్డుపై వెళుతూ ఉన్నప్పుడు ఒక బాలిక వస్తూ ఉన్నప్పుడు మన ఇంట్లో అమ్మాయో చెల్లో మన తోబుట్టు లాంటి వాళ్ళు మన అమ్మాయో గుర్తు రావాలి కదా. కానీ వీడికి మాత్రం అమ్మాయిని టచ్ చేయాలి అని వంకర బుద్ధి పుట్టింది. ఇది ఉత్తరప్రదేశ్లో. వెంటనే అమ్మాయిని టచ్ చేశాడు. అమ్మాయి ఒక్కసారిగా షాక్కు గురైంది. షాక్కు గురైన తర్వాత ఏం చేయాలో అర్థం కాలేదు. ఇంటికి వెళ్ళిన తర్వాత పోలీసులకు చెప్తే చూడండి
ఇది యోగి మార్క్ ట్రీట్మెంట్ అని అంటున్నారు. కోచింగ్ ముగించుకొని ఇంటికి వెళ్తుంది అమ్మాయి. యోగి మార్క్ ట్రీట్మెంట్ అని ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో హ్యాష్ ట్యాగ్ చేస్తున్నారు. మీకేమనిపిస్తుందో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియజేయండి. ఒకసారి మీరు సవ్యమైన కమెంట్స్ చేస్తే నేను వాటిని చదివి కూడా వినిపిస్తాను. ఆ మొదటి బాక్స్లో మీకు చూస్తున్న దృశ్యాలు, ఆ రెండో బాక్స్లో కనబడుతున్న దృశ్యాలు కంపేర్ చేసుకుని చెప్పండి. మనకి తెలుగు రాష్ట్రాల్లో కూడా అక్కడక్కడ కనబడుతుంటారు, అక్కడక్కడ చాలా చోట్ల కనబడుతుంటుంటారు. బహుశా టీచ్ చేస్తుంటుంటారు. అంటే టచ్ చేసే ధైర్యం బహుశా చేయకపోవచ్చు. కొన్నిసార్లు ఉన్మాదులుగా మారిన వాళ్ళు టచ్ చేయటాలు, యాసిడ్ పోయటాలు లాంటి ఘటనలు చేసినటువంటి సందర్భాలు కూడా మనకి ఉన్నాయి. కానీ వీడు ఏకంగా బరి తెగించాడు. రోడ్డుపై వెళుతూ ఉన్నప్పుడు బరి తెగించి అమ్మాయిని టచ్ చేయాలని చూశాడు. కానీ పోలీసులు మాత్రం వాడిని బృందాలుగా గాలించి ఎక్కడున్నాడు అర్ధరాత్రి మరి చూడండి, ఒకసారి రాత్రి సమయంలో వాడిని పట్టుకుని మరి తీసుకొచ్చారు. ఇప్పుడు వాడు అమ్మ బాబోయ్ అని అంటూ ఉన్నాడు. ఒకసారి ఆ దృశ్యాలు చూద్దాం, ఫుల్ ఫ్రేమ్లో తీసుకుందాం ఆ దృశ్యాలు చూసిన తర్వాత ఆ దృశ్యాలు చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది చెప్పండి. వాడిని కుంటుకుంటూ తీసుకొస్తున్న దృశ్యాలు పీసీఆర్ ఫుల్ ఫ్రేమ్లో తీసుకుందాం, వాటిని కంప్లీట్ ఫ్రేమ్లో చూడండి. ఒకసారి ఆ దృశ్యాలు చూస్తే మీకు ఏమనిపిస్తుంది. ఒకవేళ ఎవరైనా అమ్మాయిలు, ముఖ్యంగా అమ్మాయిలు కూడా చూడాలి ఇలా ఈ ఘటనను. ఎవరైనా తెలుగు రాష్ట్రాల్లో మీ పట్ల ఇలా ఎవరైనా ప్రవర్తించడానికి ట్రై చేశారా? మీ అభిప్రాయాన్ని కూడా ఎవరైనా తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి ఘటనకు ట్రై చేశారా? చేసుంటే దాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ముఖ్యంగా అమ్మాయిలు రియాక్ట్ కావాలి, అమ్మాయిల అభిప్రాయాన్ని ఇక్కడ తెలుసుకోవాలని అనుకుంటూ ఉన్నాం. ఆ అమ్మాయి పైన టచ్ చేయాలని చూసిన ఆ వ్యక్తిని కాళ్ళు ఎరగొట్టి పోలీస్ స్టేషన్కి తీసుకొస్తూ ఉన్నారు, లోపల పడేశారు. బహుశా ఇప్పుడు వాడి కుటుంబ సభ్యులు ఏమనుకుంటారు, పరుగు పోయిందిగా. వాడి కుటుంబ సభ్యుల్లో, వాళ్ళ స్నేహితుల్లో, తెలిసిన వాళ్ళు పరుగు పోయిందిగా. ఈ పోకిరీకి యూపీ ప్రభుత్వం వేసిన శిక్షను మీరు సమర్థిస్తారా అని మేము అడుగుతున్నాం, క్వశ్చన్ పెట్టాం. దానికి మీరు ఏ ఓటు వేయాలనుకుంటూ ఉన్నారు? పోలీసులు కాళ్ళు ఎరగొట్టారు. బహుశా చాలామంది అనుకుంటూ ఉన్నారు ఎన్కౌంటర్ చేయాలని. ఇలాంటివన్నీ ఎన్కౌంటర్ చేయాలని మీరు అనుకుంటూ ఉన్నారా? చూసాం కదా గతంలో ఇలాంటి దుర్మార్గులే చిన్న పిల్లలను కూడా చూడకుండా, 3 సంవత్సరాలు 4 సంవత్సరాల బాలికలను కూడా చూడకుండా మానభంగాలు చేసి హతమార్చిన ఎన్నో దుర్మార్గమైన ఘటనలు దేశవ్యాప్తంగానూ జరిగాయి, తెలుగు రాష్ట్రాల్లో కూడా చోటు చేసుకున్నాయి. బహుశా ఇలాంటి వాళ్ళే ఇంకెవరూ లేరు అని అనుకున్నప్పుడు బరి తెగించి ఘాతుకాలకు పాల్పడి ప్రాణాపాయాన్ని కూడా తీసుకొచ్చే ఎన్నో ఘటనలు మనం చూసాం కదా. దిశ ఎన్కౌంటర్ లాంటి ఘటనలు కూడా మనం చూసాం కదా. నిర్భయ లాంటి ఘటనలు మనం ఢిల్లీలో చూసాం కదా. బహుశా ఇలాంటి వాళ్ళే పట్టపగలే వీడు అలాంటి పనికి పూనుకున్నాడు అంటే ఇక ఏ రాత్రి సమయంలోనో ఎవరూ లేని సమయంలోనో అమ్మాయి ఒంటరిగా కనిపిస్తే వీడు ఎలాంటి ఘాతుకాలకు పాల్పడి ఉండుంటాడో, గతంలో కూడా వీడు ఇంకెలాంటి నేరాలు చేసి ఉండుంటాడో పోలీసులు అవే విషయాలు కూపీలాగుతూ ఉన్నారు. ఇప్పటికే మనం చూస్తున్నాం ఈ పోకిరికి వేసిన శిక్షను మీరు సమర్థిస్తారా అని అడిగితే ఎస్ సమర్థిస్తున్నాము, 97% మంది సమర్థిస్తున్నామని చెప్తున్నారు. కానీ ఒక 3% మంది మాత్రం కాదు అని చెప్తున్నారు. బహుశా 3% మంది ఇలాంటి ఆలోచనలతో కూడుకున్న వాళ్ళు అయ్యుంటారో అని నాకు అనిపిస్తూ ఉంది. 3% మంది కాదు అంటున్నారు, సమర్థించడం లేదు అని చెప్తున్నారు. కానీ 97% మంది సమర్థిస్తున్నామని చెప్తున్నారు. అంటే ఆ 3% మంది ఇలా కొట్టడానికి సమర్థించట్లేదా? బహుశా ఎన్కౌంటర్ చేసి వేసేయాల్సిందని మీరు అనుకుంటూ ఉన్నారా? ఆ 3% మంది ఎందుకు సమర్థించట్లేదో కమెంట్ బాక్స్లో తెలియచేయండి. కాళ్ళు తీసేయాలి అంట. రజనీ మళ్ళీ కామెంట్ చేస్తారు కాళ్ళు తీసేయాలి అని. నిజమే కదా, మన కుటుంబ సభ్యుల్లో ఎవరైనా రోడ్డుపైన వెళుతూ ఉంటే ఎవడో వచ్చి అలా టచ్ చేస్తే మీకేమనిపిస్తుంది చెప్పండి ఒకసారి. ఆమె కూడా ఒక కుటుంబంలో బిడ్డే కదా. ఆమెను అలా టచ్ చేసినప్పుడు ఆ బాలిక మన కుటుంబ సభ్యులు అని అనుకొని ఆ బాలికను చూస్తూ ఉంటే అక్కడ మేము బ్లర్ చేసాం, ఎందుకంటే బాలిక కాబట్టి ఆ దృశ్యాలు చూపించలేక బ్లర్ చేసాం. ఆ అమ్మాయి ఇటు వెళుతూ ఉంది, వాడు బైక్ పైన అటు వస్తూ ఉన్నాడు, చేయి చాచి అమ్మాయి పొట్ట పైన టచ్ చేశాడు. బహుశా చేతిని కూడా విరగొట్టు ఉండాల్సింది కదా. వాడి ఆలోచనలో, వాడి బ్రెయిన్లో వంకర బుద్ధి వచ్చింది. చూడండి, అక్కడి నుంచి వాడికి వంకర బుద్ధి వచ్చింది. వాడు ఏమనుకున్నాడో ఏంటో, అమ్మాయిని టచ్ చేశాడు. ఈ అమ్మాయి మన ఇంట్లో అమ్మాయి అయ్యుండి మన కుటుంబ సభ్యులను మనకు తెలిసిన అమ్మాయిని అలా టచ్ చేస్తే వాడిని ఏం చెయ్యాలని మీకు అనిపిస్తూ ఉంటుంది సహజంగా. పోలీసులు అయితే మాత్రం వాడి కుడి కాళ్ళు ఎరగొట్టారు, మోకాళ్ళ దగ్గర బహుశా గట్టి కొట్టుండుంటారు, కట్టు మరీ తీసుకొస్తూ ఉన్నారు. బహుశా ఎన్కౌంటర్ చేయాల్సిందని కొంతమంది అంటూ ఉన్నారు ఇంతకుముందు మనం మాట్లాడినప్పుడు. కొన్ని కమెంట్స్ మీకు చదివి వినిపిస్తాను. యోగిజీ సూపర్ అని అంటూ ఉన్నారు. యోగి ఆదిత్యనాథ్ అనగానే మనకి సహజంగా బుల్డోజర్ గుర్తొస్తూ ఉంటుంది, బుల్డోజర్ అని విమర్శిస్తారు. కానీ ఇక్కడ
యోగి ఆదిత్యనాథ్ అమ్మాయిని టచ్ చేసిన వాడి కాళ్ళు ఎరగొట్టండి అని ఆదేశాలు జారీ చేసినట్టున్నారు బహుశా. అందుకే చూడండి ఒకసారి కాలుకి కట్టి తీసుకొస్తారు కుంటుకుంటూ. అప్పుడేమో బైక్ పైన హీరోని అనుకున్న రయ్యమని జిగ్జాగ్ డ్రైవింగ్ చేసి ఆ అమ్మాయి వైపు వెళ్ళి పొట్టపైన చేయేశాడు. ఇక్కడ మాత్రం కుడికాలు విరిగిపోయి కట్టి తీసుకొస్తున్నారు. బహుశా చేతిని కూడా విరగొట్టుండి ఉండాల్సింది కదా, కాళ్ళు మాత్రమే కాదు బహుశా ఆ చైన్ కూడా విరగొట్టుండి ఉండాల్సింది. నేను కొన్ని కమెంట్స్ చదివి వినిపిస్తాను. కాలు తీసేయాలి అని రజనీ కమెంట్ చేశారు. బాబు సీఎం ఎస్ ఇంకొకరు కూడా కమెంట్ చేశారు, పౌరుతోనే కమెంట్ చేశారు. ఇక రజనీ మాలే ఎన్కౌంటర్ చేయాలి అని కమెంట్ చేశారు. సుజా శ్యామల ఆడపిల్లలు ధైర్యంగా బయట తిరగాలి అంటే ఇలాంటి చర్యలు ఉండాలి అని. ఓకే, ఆడపిల్లలు బయట తిరగాలి అంటే ఇలాంటి కాళ్ళు ఎరగొట్టే చర్యలు ఉండాలి అని ధైర్యంగా. లేకపోతే చాలా నిజంగానే కదా కొన్ని సందర్భాల్లో ఎవరూ లేని ప్రదేశాల్లోంచి ఇప్పటికీ అమ్మాయిలు ఒంటరిగా వెళ్ళాలంటే భయపడుతున్నారా? ఈ వార్తను చూస్తున్న మీరు నిజం చెప్పండి, ఇప్పటికీ రోడ్లపైన ఎవరైనా అమ్మాయిలు ఒంటరిగా వెళ్ళాలంటే ఎక్కడైనా భయపడుతూ ఉన్నారా? ఎప్పుడైనా మీకు ఇలాంటి ఘటనలు ఎదురయ్యాయా? పోనీ ఎవరైనా ట్రై చేశారా? ఒక్కసారి మీ అభిప్రాయాన్ని కూడా ఇలాంటి ఘటనల బారిన పడి ఉంటే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్రైమ్ కామెంట్ చేశారు, దేశం మొత్తం ఇలాంటి వాళ్లకు అలాగే బుద్ధి చెప్పాలి, దేశం మొత్తం మీద ఉన్న వాళ్లకు ఇలాగే బుద్ధి చెప్పాలి అంటూ కామెంట్ చేస్తున్నారు. నేను ఒకసారి ఎన్ని ఓట్లు వేశారో చూస్తాను. ఓటింగ్ చేసిన వాళ్ళ గురించి కూడా మాట్లాడుతాను. ఎస్, ఈ పోకిరికి యూపీ ప్రభుత్వం వేసిన సెక్షన్ సమర్థిస్తారంటే 95% మంది సమర్థిస్తామన్నారు, 5% మంది లేదు అని అంటున్నారు. నిజానికి వాడికి వేసింది బహుశా గట్టిగా లాటుతో కొట్టుండుంటారో, లేకపోతే పరుగున వెళుతూ వాడిని చేసి పట్టుకునే క్రమంలో కింద పడిపోయి ఉంటారు. ఎక్కడ కూడా బ్లడ్ ఏం కనపట్టలేదు కదా, గట్టిగా లాటుతో కొట్టుండుంటారేమో బహుశా. కానీ అంతకుమించి కట్టు తప్ప ఇంకేమీ కనబట్టలేదు కదా. లేదు, తరుముతూ ఉంటే బహుశా పడిపోయి ఉంటాడు. కానీ ఆ చెయ్యి కాలు కూడా గట్టిగా ఉండాల్సిందని చాలామంది కామెంట్ చేస్తున్నారు. మరి ఈ 5% మంది ఎందుకు సమర్థిస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. ఈ పోకరికి యూపీ ప్రభుత్వం వేసిన సెక్షను సమర్థిస్తారంటే 5% మంది కాదు అని అంటున్నారు. బహుశా కాదు అని ఓట్ చేసిన వాళ్ళు ఎందుకు కాదో కామెంట్ చేయండి. జనాలకు చాలా బాగా అర్థమవుతుంది కాబట్టి మీ మైండ్ సెట్. అంటే బహుశా తెలుగే కదా, నేను మాట్లాడుతున్నది తెలుగు, మీరు చూస్తున్నది తెలుగులో. యూపీలో చోటు చేసుకున్న ఒక వీడియోను నా నెరేషన్లో తెలుగులో మీరు వింటూ ఉన్నారు. అంటే మీరు ఆ ఘటనను సమర్థించట్లేదు, అలా కొట్టడాన్ని సమర్థించట్లేదు. మరి ఎందుకు సమర్థించట్లేదు? ఆ ఓట్ చేసిన 5%, 3% మంది, 6% మంది సమర్థించట్లేదు. ఎందుకు సమర్థించట్లేదు అంటే అలా చేయటం తప్పు కాదు అని మీరు అనుకుంటున్నారా? అమ్మాయి పైన అలా చేయి వేసి అసభ్యకరంగా ప్రవర్తించడం ఈ 6% మంది తప్పు కాదని అనుకుంటూ ఉన్నారా? అంటే తెలుగు రాష్ట్రాల్లో 6% మంది, 82 ఓట్లలో 6% మంది ఇలాంటి భావజాలంతోనే ఉన్నారా? ఒక్కరైనా కామెంట్ చేయండి చూద్దాం. థంబ్ సింబల్ పెట్టారు, వెంకట్రామ్ థంబ్ సింబల్ పెట్టారు. కానీ నాకు థంబ్ సింబల్ కాదు, ఈ 6% మంది అభిప్రాయం కావాలి. ఈ 6% మంది ఎందుకు ఒకసారి చూడండి. ఒకసారి ఆ 2 బాక్సుల్లో ప్లే చేస్తాను. ఒకసారి తెలుగు రాష్ట్రాల్లో తల్లిదండ్రులు ముఖ్యంగా చూడాలి, తల్లిదండ్రులు ముఖ్యంగా చూడండి ఒకసారి. అదిగో ఒక అమ్మాయిని చూస్తుంటే బహుశా అమ్మాయికి అన్న తమ్ముడో ఉండుంటే మీకు ఒక చెల్లె గుర్తుకొస్తూ ఉండాలా? లేదు అంటే ఆ ఏజ్ అమ్మాయి మీ ఇంట్లో ఉంటే మీ పాప మీ అమ్మాయి అయినా గుర్తొచ్చి ఉండాలా? సో ఒంటరిగా అమ్మాయి వెళుతూ ఉన్నప్పుడు అదిగో పోకిరి ఆ సందులో పగలు ఆ సందులో వస్తూ ఉన్నాడు, ఆ స్ట్రీట్లో వచ్చి ఆ అమ్మాయి పైన చేయి వేశాడు. మీరేం చేస్తారు చెప్పండి? మీకు తెలిసిన అమ్మాయి పై ఇలా చేయి వేస్తే మీరేం చేస్తారు చెప్పండి? వాడిని ఏం చేయాలని మీకు అనిపిస్తుంది చెప్పండి? యూపీలో పోలీసులు అయితే మాత్రం వాడు కాళ్ళు ఎరగొట్టినట్టున్నారు. అందుకే కనీసం నేలపైన కూడా కాలు పెట్టలేకపోతున్నాడు కదా. మోకాలు ఉంచి మోకాలు నడుస్తున్నాడు. గట్టి కొట్టుంటారు మోకాల పైన, కానీ ఒక్క కాలపైన కొట్టారు పాపం. రెండో చేతి మీద కూడా గట్టి ఉండాల్సిందని చాలామంది అంటున్నారు. కోర్స్ కొట్టడాన్ని మనం సమర్థిద్దామా, కొట్టే హక్కు పోలీసులకు ఇద్దామా, ఇది వేరే డిబేట్. కానీ క్లియర్గా కనబడుతుంది అక్కడ. అంటే మనం ఎలా రగిలిపోతామనేది. సహజంగా పోలీసులు కొట్టినప్పుడు దాన్ని చట్ట ప్రకారం శిక్షించాలి, కానీ పోలీసులు ఎలా అంటారు వేరే డిబేట్. కానీ ఇక్కడ మనకి క్లియర్గా కనిపిస్తోంది వాడు బైక్ పైన వచ్చాడు. ఇలాంటి వాళ్ళే కదా ప్రేమించట్లేదు, ప్రేమిస్తావా లేదా అని అమ్మాయిల వెంటపడి ఎదురుగా వచ్చి అమ్మాయిలపై బ్లేడ్ దాడులు, యాసిడ్ దాడులు చేసిన ఘటనలు కూడా మనం గతంలో ఎన్నో చూసాం కదా. మరి ఇప్పటికీ మా ప్రాబ్లం అని ఎవరో చెప్పారు. మా ప్రాబ్లం ఏదో ఓకే, అమ్మాయి నాన్న అయితే కాళ్ళు నరుకుతాడు అంట కామెంట్ చేశారు. ఎస్, కోటి నాగయ్ అమ్మాయి నాన్న అయితే కాళ్ళు నరుకుతాడు అని కామెంట్ చేశారు. కరెక్టేగా, చేతులు తీసేయాలి అని.
కోర్స్ నేను మాట్లాడేవి కాళ్ళు తీసేయాలి చేతులు తీసేయాలి అని ఇలా అంటుంటే ఏంటి కాళ్ళు తీసేయాలి చేతులు తీసేయాలని ఇలాంటి మాటలని అనుకోకండి. కానీ అక్కడ జరిగిన ఘటన అలాంటిది కదా, మన కోపం అలా వస్తుంది కదా. నిజంగా కాళ్ళు చేతులు తీసేయాలి అంటే చట్టాలు ఎందుకని అని అంటాం, అది కాదు. కానీ అలాంటి వాళ్ళకి ఎలాంటి శిక్ష వేయాలి మైండ్ సెట్ గురించి నేను అడుగుతున్నా. ఎందుకు అంటే ఒక 5% మంది కాదు అని అంటూ ఉన్నారుగా, ఒక 5% మంది కాదని అంటూ ఉన్నారుగా. అందుకే నేను మిమ్మల్ని ఆ క్వశ్చన్ అడుగుతున్నాను. ఈ 5% మంది ఎవరైతే ఈ శిక్షను సమర్థించట్లేదని అంటూ ఉన్నారో వాళ్ళు ఒక్క కమెంట్ నాకు చదవాలనిపిస్తుంది. అందులో మీరు కాదు అని ఎందుకు ఓట్ చేశారో ఒక్క కమెంట్, ఎందుకు కాదో మీరు కమెంట్ చేస్తే నాకు ఆ ఒక్క కమెంట్ చదవాలని అనిపిస్తుంది. కానీ ఆ అమ్మాయి నాన్న అయితే కాలు తీసేసి ఉండేవాడు అని అంటూ ఉన్నారు. సో ఇది ఉత్తరప్రదేశ్లో చోటు చేసుకున్న ఘటన. తెలుగు రాష్ట్రాల్లో కూడా మనం గతంలో యాసిడ్ దాడులు ఎన్నో చూసాం, ఎన్కౌంటర్లు కూడా మనం చూసాం. పోలీస్ స్టేషన్లో ఇప్పటికీ అమ్మాయి పట్ల అనుచితంగా ప్రవర్తించిన ఘటనలో ఇప్పటికీ పోలీసు కేసులు పెట్టబడి జైల్లో మగ్గుతున్న వారు కూడా చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో చోటు చేసుకున్న ఈ ఘటన గురించి మీరేమనుకుంటున్నారు, మీ అభిప్రాయాన్ని? అటు వాడు అలా చేయవేయడం, 2 పోలీసులు ఈ ట్రీట్మెంట్ ఇవ్వడం, ఈ ఘటనను చూస్తుంటే మీకేమనిపిస్తుందో మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో తెలియచేయండి.